అవినాష్ చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను రవి. తెలంగాణ రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్లు పరస్పర విమర్శలు, ఫిర్యాదులతో రాజకీయాన్ని హీటెక్కిస్తున్నాయి. ఈ వాతావరణాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ గట్టి ప్రయత్నమే చేస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ముస్లిం అనుకూల పార్టీలుగా ఆరోపిస్తూ బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా రేవంత్ అసదుద్దీన్ కోసం పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ముస్లిం ఓట్ల కోసం దేశాన్ని అమ్మేస్తాయని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. మొత్తంగా తెలంగాణ రాజకీయానికి ఇప్పుడు మతం రంగు పులిమే ప్రయత్నం జరుగుతోంది. ఇంతకు కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓట్ల కోసం ప్రాకులాడుతోందా? నిజమేనా? బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య పొలిటికల్ వార్ బీజేపీకి అనుకూలంగా మారుతుందా? రేవంత్ అసదుద్దీన్ కోసం పనిచేస్తున్నారనే వాదనలో నిజమెంత? ఇదే అంశం గురించి ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇక ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో ఒక వాదాన్ని తెరపైకి తీసుకురావటం, దాన్ని మతపరంగా కులమటం, మరోపక్క ఓటు బ్యాంకు రాజకీయాలు కొంచేస్తున్నారనేటటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు, మరోపక్క జీహెచ్ఎంసీ ఎన్నికలు రానున్న తరుణంలో ఏదైనా సరే ఒక మతాన్నో లేకపోతే ఒక సామాజిక వర్గాన్నో టార్గెట్గా చేస్తూ ఆ యొక్క ఓటును రాబట్టుకోవటం కోసం రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుంటాయనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది తెలంగాణలో జరుగుతుంది. మరోపక్క ఎంఐఎం మీకు అనుకూలం అంటే మీకు అనుకూలం అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్, మరోపక్క కాంగ్రెస్, ఇటుపక్క బీజేపీ, ఈ రెండు పార్టీల మధ్య అంటే ఏవైతే గొడవలు జరుగుతాయో దాన్ని ఆస్వాదించడం కోసం, దాన్ని ఓటుగా మార్చుకోవటం కోసం బీజేపీ ప్రయత్నిస్తుందనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఎవరు ఏ సామాజిక వర్గం ఓట్ల కోసం ప్రాకులాడుతున్నారు, ఎవరు లబ్ధి చేకూర్చుకోవటం కోసం ప్రయత్నిస్తున్నారనే అంశాలని ఇవాళ బిగ్ టాక్లో చర్చిస్తాం. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు సాదిక్ అలీ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక కపిలవాయి దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఇక బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు మరికొద్దిసేపట్లో మనకి చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక కపిలవాయి దిలీప్ కుమార్ గారు, నమస్తే. గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్ సార్. మొత్తానికి అంటే ఒక పక్క కాంగ్రెస్ పార్టీపై ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే అసదుద్దీన్ కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది, పోలీసులు కూడా పనిచేస్తున్నారనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరోపక్క ఎక్కడ ఏది జరిగినా సరే అది బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్ అవ్వచ్చు లేకపోతే బీఆర్ఎస్ అవ్వచ్చు, మధ్య జరుగుతున్నటువంటి ఆ వార్లో దాన్ని లబ్ధి పొందడం కోసం బీజేపీ ప్రయత్నిస్తుంది అనేటటువంటి అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటుంది? ఈ అంశాలపై ఎలా స్పందిస్తారు దిలీప్ కుమార్ గారు? ఇప్పుడు ఈ పొలిటికల్ పార్టీస్లో ఒక సందర్భంలో ఒక టైప్ ఆఫ్ కామెంటరీ అనేది మనం న్యాచురల్గా చూస్తుంటాం పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం. బట్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మీరు ఎవరన్నా కాదన్నా ఎస్సీలు, ఎస్టీలు అండ్ సర్టెన్ సెక్షన్స్ ఆఫ్ ముస్లిమ్స్ అనేవాళ్ళు ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్స్ కాంగ్రెస్ కి. మేము కొత్తగా దానికోసం ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా బీఆర్ఎస్ అనేది 39 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేవరకల్లా వాళ్ళు ఏ రకంగా ఒక్కసారిగా జీరో ఓడిపోయారో మనం చూసాం. సో ఆబ్వియస్లీ ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా బీఆర్ఎస్ ట్రాన్స్ఫర్ అయింది బీజేపీకి. మాకు అందులో అనుమానం లేదు. అందులో ఒకవేళ బీఆర్ఎస్ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, ముస్లిం సంబంధించిన మైనారిటీస్, ఇద్దరు మైనారిటీస్ కానీ అది బీజేపీకి పోదు. ట్రెడిషనల్ గా అది కాంగ్రెస్ వైపు టర్న్ అవుతుంది. కాబట్టి అందులో అనుమానం లేదు. ప్రత్యేకంగా ప్రయత్నం చేసి వాళ్ళకి ప్లీజ్ చేయాలని, వాళ్ళకి అనుకూలంగా ఏదో పెద్ద లాబింగ్ చేయాల్సిన అవసరం ఉంటుందని అయితే అనుకోను. సహజంగా కూడా వాళ్ళు రకరకాల కారణాల వల్ల జీరోకి అయిపోయారు. ఆ జీరోకి అయిపోయిన సందర్భంలో ఆ అడ్వాంటేజ్ కొంత బీజేపీ కొన్ని సెక్షన్స్ ద్వారా కొంత మాకు వచ్చామని వాస్తవం. దానికి ఏదో ప్రత్యేకమైనటువంటి వాళ్ళు మేము ప్యాంపరింగ్ చేయాల్సిన అవసరం కానీ, వాళ్ళ కోసం మాట్లాడాల్సిన అవసరం కానీ, వాళ్ళ కోసం కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉందని అయితే అనుకోను. సో ఇది సహజంగా పొలిటికల్ పార్టీస్ మీద జరుగుతూనే ఉంటుంది. బీజేపీకి కాంగ్రెస్ రైవల్రీ ఉంటుంది, బట్
ఈ బీజేపీలో ఉన్నటువంటి ఏదైతే మా కాంగ్రెస్ వైపు వస్తున్నటువంటి ఓట్ బ్యాంక్ అయితే ముఖ్యంగా అది ముస్లిం సంబంధించిన ఓట్ బ్యాంక్ అయితే వాడు ఏమన్నా కూడా బీజేపీకి అయితే రాదు కదా, 90% రాదు. 10% వస్తే ఏమన్నా చెప్పలేము, కానీ 90% అయితే ముస్లిం ఓట్ బ్యాంక్ వాళ్ళ వైపు రాదు. కాబట్టి సహజంగా వాళ్ళకి ఏ పార్టీ అయినా సరే, ఏమైనా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఎవరైనా సరే ముస్లింస్ ప్యాంపర్ చేస్తున్నారని అంటారు తప్ప వాళ్ళు ఇంకో రకంగా మాట్లాడరు. కాబట్టి కిషన్ రెడ్డి గారి కామెంటరీ కూడా ఆ విధంగానే చూస్తాను. సో అంతకు మించి ఇందులో పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఉందని అనుకుంటున్నాను. ఇట్స్ న్యాచురల్ ఫినామినల్. సో కానీ దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ ఓ పక్క కాంగ్రెస్, ఈ రెండు పార్టీలు ఇప్పుడు బలమైనటువంటి పార్టీలు తెలంగాణలో. కానీ ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ అయితే మాత్రం ప్రతి అంశాలపై పోరాడుతుంది. కానీ ఈ అంశాల్లో ఏదైతే ఉందో దాన్ని బీజేపీ ఓటు బ్యాంక్గా మలుచుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి అవ్వచ్చు, మరో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముస్లిమ్స్పై వక్ఫ్ బోర్డుపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎక్కడైతే ఆరోపణలు వచ్చాయో వాటన్నిటినీ కూడా మలుచుకొని బీజేపీ ఓటు బ్యాంక్ కోసం ప్రయత్నిస్తుంది. రేపు రాబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు అవ్వచ్చు, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు అవ్వచ్చు. దిలీప్ కుమార్ గారు, మీరు అన్నది కరెక్టే. బీజేపీ డెఫినెట్లీ కొండా విశ్వేశ్వరరెడ్డి కామెంట్ చేసినా, కిషన్ రెడ్డి కామెంట్ చేసినా కూడా మేమేదో దాని ఏమంటారు ముస్లిమ్స్ ని ప్యాంపర్ చేస్తున్నట్టుగానే మాట్లాడతారు వాళ్ళు. ఎందుకంటే ఇంతమంది ఎప్పటి వాళ్ళకి ఉన్నటువంటి ట్రాడిషనల్ లెవెల్ ఎవరైనా కలవచ్చు, కానీ ముస్లిమ్స్ అయితే బీజేపీ దగ్గర తీసుకోదు కదా. వారింగ్ 5 to 10% ఇక్కడ యూపీ అక్కడ ఇక్కడ కొన్ని సందర్భాల్లో తప్ప 90% అండ్ ఈవెన్ 90+% ఇప్పుడు కూడా ముస్లిమ్స్ అది అయితే మా వైపు ఉండాలి, లేదంటే అవసరానికి బీఆర్ఎస్ వైపు పోవాల్సిందే తప్ప వైపు పోలేదు. కాబట్టి అది వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ రకమైన కామెంటరీ ఉంటుందనేది నా ఉద్దేశం. ఏ విధమైనటువంటి పొలిటికల్ డెవలప్మెంట్స్ ఉన్నా కూడా వాళ్ళు ఆ రకమైనటువంటి కామెంటరీ చేస్తుంటారు. ఎందుకంటే అది ఒక రకంగా దాని ఏమంటారు సెక్యులర్ ఇండియాగా మేము భావిస్తున్నటువంటి ఒక విధానాన్ని వాళ్ళేమో హిందుత్వ విధానంగా మారుస్తుంది. సో ఆ హిందుత్వ ఎజెండా ఉన్న తర్వాత సహజంగా ముస్లిమ్స్ ఓటు బ్యాంక్ వాళ్ళు 80% తీసుకోలేదు. కాబట్టి గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నిజంగా కూడా ముస్లిం పార్టీకి ఎంఐఎం ఈ పార్టీ ఎప్పుడు కూడా ఆ విధంగా వాళ్ళు అటువైపు అధికారంలో వాళ్ళు అయిపోయారు. గతంలో టీడీపీ అదే పని, మేము కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అదే పని, ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు మాతో కూడా వాళ్ళు ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప ఇప్పుడు అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ వైపు మాత్రం వాళ్ళు ఏం చెప్పినా, ఎన్ని కామెంట్ చేసినా, విశ్వేశ్వరరెడ్డి అన్నా కిషన్ రెడ్డి అన్నా అటువైపు ముస్లిమ్స్ పోతారని అయితే అనుకుంటున్నారు. సహజంగా కానీ దిలీప్ కుమార్ గారు గతంలో 2 ఎంపీ సీట్లు ఉన్నటువంటి బీజేపీ దాదాపు 8 స్థానాలకు ఎగబాకింది. అలాగే ఎమ్మెల్యేల విషయంలో అవ్వచ్చు, 4 కార్పొరేట్లు ఉంది, 44 వరకు కూడా వాళ్ళు సాధించారంటే ఒక విధంగా చెప్పాలంటే చాప కింద నీరులాగా బీజేపీ పాతుకుపోతుంది అనుకోవచ్చా? ఒకటి మనం అప్రిషియేట్ చేయాలి. 8 ఎమ్మెల్యే సీట్లతో వాళ్ళకు అయితే 1 రావాలి, 2 రావాలి, కానీ 8 సీట్లు ఎంపీ సీట్లు రావడానికి ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఒక పద్ధతిలో చూస్తారు, ఓటర్ అనేవాడు ఎంపీ ఎలక్షన్స్ ఇంకో పద్ధతిలో చూస్తారు. అందరికీ తెలుస్తుంది. ఎన్నో ఎలక్షన్స్ లో ఈ డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ పోటీ మనం చూసాం. సైమల్టేనియస్ పోలింగ్ జరిగిన సందర్భంలో కూడా ఓటర్ ఒక సైడ్ ఎమ్మెల్యేకి వరంగా వేయడం, ఎంపీకి వరంగా వేయడం అని మనం చూసాం. కాబట్టి మీరు ఇంతకుముందు నా కామెంట్ ఏంటంటే ఒకప్పుడు బీజేపీ మినిమం 30 to 35 సీట్స్ ఆ పార్టీలో పనిచేశారు. కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైస్ ప్రెసిడెంట్ కూడా ఉన్న పార్టీకి 4 ఏళ్ళు ఉన్న వైస్ ప్రెసిడెంట్. సో ఆ డెవలప్మెంట్ నాకు తెలుసు. అక్కడ బండి సంజయ్ అనేవాడు దానికి అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో ఆ పార్టీ ఒక ఊపులో ఉండేది, రేంజ్ లో వాళ్ళు పైకి లేచిన సందర్భాన్ని చూసాం. కానీ బండి సంజయ్ని అకారణంగా ఎప్పుడైతే బీజేపీ మార్చిందో అది కొలాప్స్ అయింది. కొలాప్స్ ఎంత దారుణంగా అయిందంటే ఆఖరికి సింగిల్ డిజిట్ కి ఎమ్మెల్యే పరిమితారు. ఆ పార్టీలో 30-35 సీట్లు కావచ్చు, కానీ తిరిగి ఎంపీ సీట్స్ వచ్చేవారు కదా. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎంపీ ఓటు ప్యాటర్న్ వేరు, ఎంపీ ఓటు ఎమ్మెల్యే వేరు, ఎంపీ వేరు. ఈ విధంగా ఓటర్నాడు చాలా సందర్భాల్లో ఎందుకో డిఫరెంట్ ప్యాటర్న్ లో ఓటింగ్ వేస్తాడు. కాబట్టి 8 సీట్స్ బీజేపీ ఆ తర్వాత మీరు అన్నట్టు మా కారణం మేము చేసినటువంటి కొన్ని పొరపాటు వల్ల కూడా మేము కొన్ని పోల్ మేనేజ్మెంట్ 3-4 స్థానాల్లో అసలు చేయలేదు, అంటే సరిగా చేయలేదు. అనుకున్న స్థాయిలో ఆశించిన స్థాయిలో పోల్ మేనేజ్మెంట్ చేయలేదు. పోల్ మేనేజ్మెంట్ అనేది ఆ వివరణలో కానీ అది కనుక కరెక్ట్ చేసి ఉంటే ఇంకో 4 స్థానాలు మాకు రావాలి, 8-12 రావాలి. అందుకే మా సీఎం చాలా సందర్భాలు మేము డబ్బులు దాటుతాం రాలేదు. బీజేపీకి అడ్వాంటేజ్ వచ్చింది. ఎందుకు వచ్చింది?
బీఆర్ఎస్ సంబంధించినటువంటి 39 మందిని గెలిపించుకున్న బీఆర్ఎస్ ఓటు బ్యాంకు చాలా క్లియర్ గా చీలిపోయి కొంతనేమో కాంగ్రెస్ మాతృత్వం, కొంత బీజేపీ వెళ్ళిపోయింది. ఈ వెళ్ళిపోయిన సందర్భంగా వాళ్ళు జీరో అయిపోయి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఆ ఓటు మొత్తానికి కూడా బీజేపీకి డైవర్ట్ చేశారు చాలా మటుకు, ఎక్సెప్ట్ ఎస్సీ ఎస్టీ అండ్ ముస్లిం మైనారిటీ ఓటు తప్ప. అది మీరు ఎవరు చెప్పినా ఏం చెప్పినా అది బీజేపీకి రావు, ఎందుకంటే అది కమ్యూనల్ పార్టీగా ముద్రపడేవాడు. ఈ కారణం చేత 8 స్థానాలకు బీజేపీ అనేది ఒక్కసారిగా లేచిన పరిస్థితి తెలంగాణలో మనం చూసాం. అది యాక్సెప్ట్ చేస్తాను చెప్పింది. అంతవరకు వాళ్ళు బలపడ్డారు. అంత మాత్రం చేత రాబోయే రోజుల్లో కూడా లోకల్ బాడీలో సేమ్ వేవ్ వాళ్ళు చూపిస్తారని అయితే. రైట్. సాదిక్ అలీ గారు, రాజకీయ విశ్లేషకుడు. సాదిక్ అలీ గారు నమస్తే. సాదిక్ గారు నమస్తే. నమస్తే. ఏంటి అంటే తెలంగాణలో ఒక పక్క అంటే రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ ఉంటారు. అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేకపోతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎంఐఎంకి ఆపాదించడం, మరోపక్క కాంగ్రెస్కి ఎంఐఎంకి ఆపాదించడం. ఏదైనా ఎన్నికలు వచ్చినప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక పక్క జార్ఖండ్, మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మతం కార్డును ఉపయోగించడం, ముఖ్యంగా ఎంఐఎం ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో దాన్ని ఒక సామాజిక వర్గాన్ని ఆపాదించడం, లేకపోతే మేము లేకపోతే విజృంభించే అవకాశాలు ఉన్నాయని అంటాం. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఇప్పుడు బీజేపీ తెలంగాణలో లబ్ధి చేకూర్చుకునే విధంగా ప్రయత్నిస్తుంది అనేటటువంటి అంశాలు తెరపైకి వచ్చాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది ఖచ్చితంగా నిజమండి. అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇంతకుముందు దిలీప్ కుమార్ గారు చెప్తున్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది ప్రతిబింబించకపోవచ్చు, కాకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా అది ప్రతిబింబిస్తుంది. ఎందుకంటే అర్బన్ ఓటింగ్ ప్యాటర్న్ లో బీజేపీకి ఖచ్చితమైన ఒక ఓటింగ్ బ్యాంక్ ఉంది అర్బన్ లో. కాబట్టి అక్కడ ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత స్థానిక ఎన్నికల్లో ఉండదు. కానీ ఒక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వీరు ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే 2 కోతులు కొట్లాడుకుంటుంటే 3వ కోతికి లాభం అన్నట్టు ఇక్కడ బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఇప్పుడు నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఒకవేళ బీఆర్ఎస్ చేసే తప్పే కాంగ్రెస్ పార్టీ చేసిందే అనుకుందాం. అప్పుడు ఆ ఓటర్కి ఏమనిపిస్తుంది, వీడు దొంగే వాడు దొంగే అని అనిపించినప్పుడు ఇంకెవరు అనే ఒక ఆలోచన వస్తుంది. వచ్చినప్పుడు థర్డ్ గా బీజేపీకి పోయే అవకాశం ఉన్నాయి. అట్లా వీళ్ళిద్దరు కూడా ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా చేసేటువంటి విషయాల్ని చేసేటువంటి విధానాన్ని చూసినప్పుడు అది ఒకటి అనిపిస్తుంది. ఇంకోటి, నేను చాలా సార్లు విలేజెస్ వైపు తిరిగినప్పుడు నాకు గమ్మత్ అనిపించింది. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకి పెద్దగా ఉండకపోవచ్చు, కానీ మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా బీజేపీ పుంజుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు చాప కింద నీరులా ఒకటిపోతున్నారు. ఇంకోటి, వాళ్ళు ఏం చేస్తారంటే మతాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, మతాన్ని ఏ విధంగా చెప్పుకోవాలి, హిందువుల ఓట్లన్నీ తమ వైపే రావడానికి వాళ్ళకి కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తారు. అవును, వాళ్ళు ఏ ప్రయత్నాన్ని కూడా వదిలిపెట్టరు. అవును, స్థానిక అంశాలను కూడా ఒక పక్క ప్రయత్నాన్ని కూడా వదిలిపెట్టరు. రేపు ఏమంటారంటే చార్మినార్ ను తీసేసి పక్కనే ఉన్నటువంటి పెద్ద గుడి ఉంది కదా, టెంపుల్ ని, దాన్ని ఇంకా అవసరమైతే అంటే అట్లా వాళ్ళ ఆలోచనలు అట్లా ఉంటాయి. అంత పెద్దగా కూడా మాట్లాడే అవకాశాలు ఉంటాయి వాళ్ళ లోపల. వాళ్ళు అప్పుడు అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు చాలా తెలంగాణ మీద వాళ్ళు చెయ్యని ప్రయత్నం లేదండి. వాళ్ళు అధికారంలోకి రావడానికి కపిల్వాయి దిలీప్ కుమార్ గారికి తెలుసు. వారు కూడా ఇంతకుముందు ఆ పార్టీలో ఉండి వారు చెయ్యని ప్రయత్నం లేదు. ఎన్నిసార్లు వచ్చారు, అమిత్ షా ఎన్నిసార్లు వచ్చాడు, వీళ్ళందరూ కూడా ఎన్నిసార్లు తెలంగాణను కైవసం చేసుకున్నారు. అయితే 8 సీట్లు రావడం అనేది ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఒక సంకేతం, వాళ్ళకి ఒక సంకేతాన్ని ఇచ్చింది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే పార్టీని ఎప్పుడు కూడా పటిష్టంగా ఉంచుకోవడం కొరకు వాళ్ళు మతాన్ని ఎప్పుడు కూడా ముందుకు తీసుకొస్తుంటారు. మతాన్ని తీసుకురావడంలో ఒక పర్ఫెక్ట్ ఐడియాలజికల్ స్ట్రక్చర్ వాళ్ళకు ఉంటుంది. అయితే వాళ్ళు ఏమంటారు, ఎప్పుడు కూడా ఎంఐఎం వాళ్ళతో కాంగ్రెస్ ఉంది అని అంటే హిందువుల ఓట్లన్నీ ఒక దగ్గరికి పోల్ అవుతాయి అనేది ఒక ఆలోచన వాళ్ళకు ఉంటుంది. మతాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు, అది కాదనే విషయం. ఇప్పుడు మాత్రం మీరు అన్నట్టు నిజంగా కూడా నేను మొన్న ప్రజాయాత్రలో నేను ఏదైతే ఈ చట్టం గురించి, రెవెన్యూ చట్టం గురించి ఊరురా తిరిగానో అప్పుడు నాకు మీరు అన్నది స్పష్టంగా కనిపించింది. ఊర్లలో కూడా, విలేజెస్ లో కూడా
ఇప్పుడు ఈ రెండు పార్టీలు కాకపోతే ఇంకే పార్టీకి ఓటేయాలి? ఇప్పుడు మేము కాంగ్రెస్ కి ఒకసారి అవకాశం ఇచ్చినాము, మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చినాము, బీఆర్ఎస్ నియంతృత్వం చేసింది, కాంగ్రెస్ కూడా అదే నియంతృత్వం చేస్తే ఇక మూడో మాకు ఉన్నటువంటి ఛాయిస్ మాత్రం బీజేపీకి అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆ స్పష్టమైన వైఖరికి రావడానికి కారణం ఏంటంటే ఇటు మూసీ కానివ్వండి, అప్పుడేమో ఇప్పుడు ఒక మూసీ మీద ప్రజలకి ఒక విధమైనటువంటి ఇక్కడ అర్బన్ లో ఒక 2 చోట్ల, ఒకవైపు ఏమో నల్గొండ ప్రజలేమో మూసి చేయాలంటారు, ఇక్కడ హైదరాబాద్ ప్రజలేమో మూసి వద్దంటారు. ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు రాజకీయ నాయకులు. దానివల్ల కొంత ఇంపాక్ట్ పడుతుంది. సాదిక్ గారు, కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. నల్గొండలో కాంగ్రెస్ కు పట్టుంది, ఎక్కువ స్థానాలు వచ్చాయి. ఇక్కడ హైదరాబాద్ లో ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ కు ఎమ్మెల్యే స్థానాలు రాలేదు, కాబట్టి అక్కడైనా కొంత ఓటు బ్యాంక్కి మనకు పదిలంగా ఉంచుకోవచ్చు అనే ఉద్దేశంతో అక్కడ ప్రజల ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అవునవును, అది కూడా కరెక్టే. ఇక్కడ మనం గమనించాల్సింది అంటే బీజేపీ ఒక ప్రత్యామ్నాయంగా, ఒక ఆల్టర్నేటివ్ గా ఖచ్చితంగా ప్రజలకు కనిపిస్తుంది తెలంగాణలో. అది చాలా ప్రమాదకరమా? మేమైతే ప్రమాదకరమైన విషయంగా పరిగణిస్తున్నాం. కానీ ఖచ్చితంగా మనం అవునన్నా కాదని, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రత్యామ్నాయంగా థర్డ్ గా ఇప్పుడు బీజేపీ, ఇప్పుడు బీఆర్ఎస్ కి మధ్య తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ కి మధ్య ఎప్పుడైతే ఈ కొట్లాటలు జరుగుతున్నాయో వీళ్ళిద్దరికీ అధికారం ఇచ్చి మేము వీళ్ళకు కూడా ఒకసారి అవకాశం ఇద్దాం అనుకునే అవకాశం కూడా ఖచ్చితంగా తెలంగాణలో కనిపిస్తుంది. అది మేము విలేజ్ లెవెల్లో, రూట్ లెవెల్లో వెళ్ళినప్పుడు, నేను చాలా మందితో మాట్లాడినప్పుడు, ప్రజలతో మాట్లాడినప్పుడు అది కనిపించింది. అది నేను చూసి ఆశ్చర్యపోయాను. అంటే 8 సీట్లు వచ్చిన, పార్లమెంట్ సీట్లు వచ్చిన తర్వాత కూడా అది ఇంకా పెరుగుతుంది, దాని యొక్క పర్సెంటేజ్ పెరుగుతూ వస్తుంది. అందుకోసం కొన్ని విషయాల్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా మూసీ ప్రక్షాళన కావాల్సిందే, కానీ మూసీ ప్రజల్ని మాత్రం అది చేయొద్దు అని చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నటువంటి వైనం మాత్రం ఒకటి మనకు స్పష్టంగా కనబడుతుంది. కులగణన మీద ఇక స్పష్టమైన వైఖరి లేకుండా చేయాలి కానీ దాంట్లో కొన్ని సవరించాలి అనే విధంగా బీజేపీ అయితే మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఖచ్చితమైన ఒక పాలసీ తీసుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడరు. ఇంకొక వైపు వాళ్ళు ఏం చేస్తున్నారంటే బీఆర్ఎస్ తో కలిసిపోయి, రేపు బీఆర్ఎస్ తో మరి ఏదైనా ఒక ఒప్పందం చేసుకుంటారా, బీఆర్ఎస్ తో ఏ విధంగా ఉంటుందో తెలియదు, కానీ ఒక ఒప్పందం మాత్రం ఖచ్చితంగా జరిగి అదే విధంగా మేము ఓడిపోతే మీరు గెలవాలి అనేటువంటి సంకేతంతో ముందుకు పోతే ఖచ్చితంగా రేపు ఆల్టర్నేటివ్ గా మాకు చాలా అనాలిసిస్ చేసినప్పుడు, చాలా విలేజెస్ తిరిగినప్పుడు, చాలా డిస్ట్రిక్ట్ లో చూసినప్పుడు మాత్రం ఇది కనిపించింది. రైట్ ఇక అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం. ఏంటి ఒక తెలంగాణలో అవ్వచ్చు, లేకపోతే ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఒక మతం కార్డును అయితే బయటకు తీసుకొస్తుంది బీజేపీ అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరోపక్క కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది. కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ కనుక, అంటే అది గనక ఫామ్లో లేకపోతే బీజేపీ ప్రత్యామ్నాయం అనే విధంగా బీజేపీ అయితే మాత్రం ఓటు బ్యాంక్ కోసం ప్రయత్నిస్తుంది. ఆ కోవలోనే మరోపక్క ఈ ఫార్ములా రేస్ ఏదైతే ఉందో అందులో 55 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటే దానిపై గవర్నర్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి లేఖ రాశారు. గవర్నర్ చర్యలు తీసుకోలేదు. మరోపక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దగ్గరకు పోయి కేంద్రంలో ఒక లేఖ అందించారు. దానికి అమృత్ పథకంలో అవినీతి జరిగిందని. మరోపక్క ఎక్కడ జరిగినా సరే, ఎన్నికలు జరిగినా సరే దానిపై ఆ ఎంఐఎంని ఒక కార్డు లాగా వాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఆరోపణలు బీజేపీపై ఉన్నాయి. ఏ విధంగా స్పందిస్తారు? నిజంగా కూడా సాదిక్ అలీ గారు మాట్లాడుతున్నట్టు వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ, చాలా ప్రజల మధ్య నుండి ప్రజల కోసం అధికారం వస్తే అధికారం ద్వారా ప్రజలకు మేలు చేయాలి, రాష్ట్రానికి దేశాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పనిచేసే పార్టీ ఒక ఎన్జిఓ కాదు, మా స్వచ్ఛంద సేవా సంస్థ కాదు, పక్కా పొలిటికల్ పార్టీ, పవర్ కోసం ముందుకు పోయే పార్టీ, పవర్ కోసం పెట్టిన పార్టీ, పవర్ ద్వారా ప్రజలు మేలు చేయాలని చేసే పార్టీ మా ఆలోచన. దేశభక్తే సెంట్రిక్ గా పెట్టుకొని పనిచేసే పార్టీ. మేము అధికారం రావడం లేదంటే పార్టీ పెరగడం ప్రమాదకరం అట. సాదిక్ గారు చెప్తాం ప్రమాదం. ఏం ప్రమాదం అర్థం కాలే. 10 సంవత్సరాల నుంచి మోదీ గారు ప్రధానమంత్రి, ఈ దేశానికి వన్నె తెచ్చినారు, దేశానికి సురక్ష సమృద్ధి చేసినారు. ప్రమాదం అంటూ ఇది ఈ ఆలోచన చాలా మందిలో ఉంటది. మేమంటే కానీ ఒక విషయం అయితే చెప్పారు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, సాదిక్ గారు అయితే మాత్రం
బలోపేతం అవుతుంది బీజేపీ గతానికి ఇప్పటికి అంటే బీఆర్ఎస్ తగ్గి బీజేపీని పుంజుకుంటుందా లేకపోతే బీఆర్ఎస్కి మీకు మధ్య ఉన్నటువంటి ఒప్పందమా ఏంటో తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం రూరల్లో కూడా బీజేపీ గతానికి ఇప్పుడు పోల్చుకుంటే మాత్రం కొంత పర్సెంటేజ్ అయితే సాధించగలుగుతుంది. అవును సార్, డిఫరెంట్ గా ఇప్పుడు బీఆర్ఎస్ మీద విరక్తితోని వారు చెప్పినప్పుడు కేసీఆర్ యొక్క కుటుంబ పాలన కావచ్చు, అవినీతి కావచ్చు, డిక్టేటర్షిప్ కావచ్చు, సెక్రటరియట్ రాకపోవడం కావచ్చు, ఇవన్నీ కారణాల చేత ప్రజలు విసిగి వేసారిపోయి మార్చాల సర్కార్ని అని చెప్పేసి కాంగ్రెస్ తెచ్చినారు. కాంగ్రెస్ కూడా అదే తరలో వెళ్తున్నట్టుగా వారు చెప్పినారు, నేను చెప్తున్నాను. కాంగ్రెస్ చేసే పనికి బీఆర్ఎస్ చేసే పనికి ఏం తేడా లేకుండా ఉన్నది. ఇకపోతే ప్రజలు ఆల్టర్నేటివ్ ఆలోచించే టైం ఆసనమైంది. అది బీజేపీ చాలా గ్రామాల్లో చెప్తున్నారని సాదిక్ గారు అడ్మిట్ చేసినారు. చాలా సంతోషం, అది వాస్తవాలు తెలుస్తున్నాయి ప్రజలు. ఈ తేడా ప్రజల్లో మా గురించి ఆలోచించే టైం ఆసనమైంది. ప్రజలు ఆల్టర్నేటివ్ గుడ్ గవర్నెన్స్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు, నమ్మి మోసపోతా ఉన్నారు. ప్రజలు అరే మేమేదో చేస్తారని అనుకొని ఓటేస్తే ఏమీ లేదు, సేమ్ ఉన్నది యథావిధిగా అదే తరాలు నడుతున్న పాలన, వీటికన్నా బీజేపీ నయం అని చెప్పేసి ఇప్పుడు 10 నెలల్లో వచ్చింది. 10 నెలల్లో బీఆర్ఎస్ గురించి చెప్తలేరు ప్రజలు. బీఆర్ఎస్ ఎట్టనో కాంగ్రెస్ అట్ట అయిపోయింది. సో ఇవి రెండింటికి బదులుగా బీజేపీ మంచిది, ఎన్నడూ ఇవ్వనటువంటి అవకాశం బీజేపీకి ఇప్పుడు ఇస్తాము. కానీ ఎట్లా నమ్ముతారు అల్జాపూడి శ్రీనివాస్ గారు, ఎట్లా నమ్ముతారు? గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ నాయకులు, అప్పటి బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. బండి పోతే బండి, కారు పోతే కారు, ఇట్లా ఆ వర్షం ముంపుకి గురైనటువంటి ప్రాంతాల్లో పర్యటించి వాళ్ళని ఓదార్చి అట్లనే 4 కార్పొరేట్లు ఉంది, 40 కార్పొరేట్లు సాధించారు. కానీ వాళ్ళకి ఏమైనా ఇచ్చారా? ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్ మా చేతుల్లోకి వస్తే ఆ గవర్నమెంట్ వేరుకుంటే మేము రాలే కదా. బీఆర్ఎస్ ఎంఐఎం 2 వేరు పోటీ చేసి ఆ యొక్క తీసుకోవడం జరిగింది జిహెచ్ఎంసీని. మేమైతే రాలేదు కదా. మేము వచ్చి ఉంటే పాలన వేరుంటుండే, మేము వచ్చి ఉంటే దాని యొక్క సుందరి కన్నా వేరుంటుండే. అది కాదు, ఇప్పుడు రాబోయే భవిష్యత్తు కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీ గురించి ఆలోచిస్తా ఉన్నారు. ఆ అవకాశం మాకు మాత్రమే ఉన్నది. అట్లని మేము మా పంతా ఎప్పుడు కూడా అధికారం కోసం పట్టాలు తప్పదు. మా పార్టీ, మా లైన్ దేశభక్తి, మా లైన్ సంస్కృతి రక్షణ, మా లైన్ సుపరిపాలన, మా లైన్ కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు చాలా భిన్నమైనటువంటి గుడ్ గవర్నెన్స్ ఇచ్చే పార్టీగా బీజేపీ వెళ్తుంది. దానికోసం మేము కార్యకర్తలు పనిచేస్తున్నాం. 1000 మంది కార్యకర్తలు గ్రామీణ స్థాయిలో. కానీ అల్జాపూడి శ్రీనివాస్ గారు ఆ అంశాలపై పోరాడరు, కానీ హైడ్రా తీసుకొస్తే మేమేమో స్వాగతిస్తామంటారు. మరోపక్క మూసీని ప్రక్షాళన చేయాలి అంటారు, కానీ ఇల్లు కోల్చొద్దు అంటారు. ఏంటి, ఎట్లా సాధ్యమైంది? కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినా లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినా ఏది చేసినా అంశాలు విమర్శిస్తారు, కానీ మా ఫలాని ఎజెండా అని మీరు బాహాటంగా చెప్పరు. లేదు, చాలా క్లియర్ గా మేము బీజేపీ పరంగా మా స్పష్టమైన వైఖరి ఉన్నది ఆ విషయంలో. హైడ్రా విషయంలో భారతీయ జనతా పార్టీ స్పష్టంగా సమర్థించింది. ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ చెరువులు కాపాడాలి, ప్రభుత్వ పార్కులు కబ్జా గురైనటువంటి వాటికి రిటైన్ మళ్ళీ తీసుకోవాలి. ఈ రకంగా చేసే తరుణంలో కామన్ మ్యాన్ యొక్క ఇంట్రెస్ట్, కామన్ మ్యాన్ నష్టపోవద్దు. మీరే ఇచ్చి ఆర్ఆర్ సంతకాలు చేసి లేఅవుట్లు, కరెంట్ కనెక్షన్, లేకపోతే గ్రామ పంచాయత్ కనెక్షన్, లోన్లు, రిజిస్ట్రేషన్, ఈ రకంగా 6-7 సంతకాలు ప్రభుత్వం ప్రతినిధులు చేసినటువంటి ఒక ప్రాపర్టీ మీద మీరు నోటీస్ లేకుండా ఓవర్ నైట్ కూర్చేస్తా అంటే, పేదోళ్ళకి కష్టపెడతా అంటే, నష్టపెడతా అంటే బీజేపీ ఊరుకోదు. అవును, దానికి ఫస్ట్ బాధ్యత ఎవరు? ఫస్ట్ ఆ యొక్క చేసిన తప్పులకు ఎవరికైనా మీరు 4-5 ఆఫీసర్లను సస్పెండ్ చేస్తారు, ఇంకేమన్నా చేసినారా? ఎందుకు కోర్టు అడ్డం వచ్చింది, స్టే ఇచ్చింది, మొట్టికాయ కొట్టింది? ఎందుకు ప్రభుత్వం డిఫెన్స్ లో పడ్డది? ఇవాళ రంగనాథ్ కనబడతలేరు, ఇంటర్వ్యూలు ఇస్తలేరు. పెద్ద సెలబ్రిటీ లాగా రోజు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎందుకు ఆ మాట ముగమైంది అవన్నోరు? బికాస్ వారు దారి తప్పి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా లేకుండా అమలు చేసేటువంటి ఒక తప్పుడు విధానాల్ని
అడ్డుపడ్డది మేము అందరం కూడా మాట్లాడినాం. ఎందుకంటే మేము ప్రాపర్టీ వద్దంటే అడ్డం వచ్చినట్ట, నష్టం చేస్తుంటే కబ్జాలకు గురైతుంటే, పేదలకు కష్టమవుతుంటే పేదలకు నష్టం చేస్తుంటే అది అర్థం. అబ్బాయి అలాగే మూసి మేము కిలాఫ్ చేసినాము, చేయడం సుందరీకరణ చేయండి వద్దంటున్నామా. బట్ మీరు DPR కూడా కనీసం తయారు చేయకుండా 56 కిలోమీటర్ల 42 23 ఆ దాని క్లారిటీ లేకుండా ఎంత ఖర్చు అయితే అందా లేకుండా ఆ DPR రాకముందే కూల్చేస్తా, ఇది ఎక్కడి ఆలోచన. రైట్, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. కపిల దిలీప్ కుమార్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం సరే 10 సంవత్సరాలు ఎట్లా పోరాటం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కానీ హైడ్రా తీసుకుంది, హైడ్రా భుజాన వేసుకుంది, మరో పక్క మూసి ప్రక్షాళన ఉంది. కానీ MIM సంబంధించినటువంటి విద్యా సంస్థలకు సంబంధించినటువంటి లేకపోతే హాస్పిటల్కి సంబంధించినటువంటి ఆ బిల్డింగ్లు అయితే మాత్రం కూల్చట్లేదు, కానీ పేద ప్రజల బిల్డింగ్లు కూల్స్తున్నారు. హైడ్రా పేరుతో అవచ్చు లేకపోతే మూసి ప్రక్షాళన అవచ్చు. ఎందుకు ముట్టుకోలేకపోతున్నారు MIM ఆస్తుల్ని? ఒకటి MIM వాళ్ళు కూడా మీకు తెలిసే నోటీసులు ఇచ్చారు ఆల్రెడీ. అందులో విద్యా సంస్థలు నడుస్తున్నాయి కాబట్టి ఈ క్లాసెస్ నడుస్తున్న సందర్భంలో వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు అనేటువంటి ఆలోచనతో వాళ్లకు టైం ఇచ్చారు తప్ప అవి ఆక్రమణలు లేవని కానీ వాటిని కూల్చమని కానీ ఎక్కడ కూడా మీకు హైడ్రా నుంచి ఆ స్టేట్మెంట్ రాలేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎప్పుడో కూల్చివేయబడతాయి, అందులో అనుమానం ఏం లేదు. కాకపోతే ఇంతకుముందు అల్జాపూర్ శ్రీనివాస్ గారు అన్నట్టు ముందు ప్రారంభమైతే చేసినప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని కూడా ఊహించలేదు. కాబట్టి తర్వాత అది చట్టబద్ధ కల్పించడానికి కోసం ఒక ఆర్డినెన్స్ తీసుకురావాల్సి వచ్చింది. సెషన్ స్టార్ట్ అయితే అది చట్టరూపం వస్తుంది. చట్టరూపం వచ్చే సందర్భంలో విపక్షాలకు అవకాశం ఉంటుంది మాట్లాడడానికి. ఏ ప్రాబ్లం వాటిలో వాడు పక్క స్వాగతిస్తూనే దాంట్లో ఉన్న అబ్జెక్షన్స్ కూడా చెప్తున్నారు. ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పారు. ఎందుకు అంటే సామాన్యుడి ఇల్లు కానీ లేదా మిడిల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళ గ్రూప్స్ ఉన్న వాళ్ళ అపార్ట్మెంట్స్ కానీ టచ్ చేయకుండా డెఫినెట్ గా సీఎం కూడా చెప్పాడు అన్నమాట. ఎవరికైనా కాంపెన్సేషన్ ఇవ్వకుండా కూల్చే సమస్య రాదు, ఇక్కడ ప్రభుత్వ అనుమతులు ఇట్లాంటి వాటితో వాటి జోలికి పోము అనేటువంటి కూడా క్లారిటీ ఇచ్చారు. బట్ అట్ ద సేమ్ టైం అన్ని పార్టీలు స్వాగతిస్తూనే వాళ్ళ మాట ఏంటంటే ఇది ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అంటే పొలిటికల్ వెపన్ వాడుకునే ప్రయత్నం చేశారు. సో అది చేయాలి అంటే కొన్ని సమస్యలు తప్పవు. సో దానికి కాంపెన్సేషన్ కూడా మీరు ప్రొవైడ్ చేయాలి. ఆ కాంపెన్సేషన్ కూడా ఇవాళ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఒక స్థలం తీసుకున్నా, ఒక అపార్ట్మెంట్ తొలగించినా దానికి ఎంత కాంపెన్సేషన్ ఇవ్వాలి అనేది రకరకాల కోర్టు ఆర్డర్స్ ద్వారా మనందరికీ క్లారిటీ ఉంది. జీవోలు కూడా దానికి ఉన్నాయి. దిలీప్ కుమార్ గారు ఆలయాలపై దాడులు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు, మజ్లీస్ కోసమే పోలీసులు వ్యవహరిస్తున్నారు అనే విధంగా కిషన్ రెడ్డి గారు మాట్లాడు. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా మీరు కౌంటర్ ఇస్తారు? ఈ పొలిటికల్ అండి, పొలిటికల్ ఆలయాల మీద దాడి జరిగినా అయితే మరో దగ్గర దాడి జరిగినా డెఫినెట్లీ అఫీషియల్ మ్యాషనరీ అనేది పోలీస్ అథారిటీస్ అనేది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతాయి. ఎవరిని ఉపయోగించడం ఒక ఎమ్మెల్యే కాబట్టి లేదా ఎమ్మెల్యే కొడుకు కాబట్టి ఎంపీ కాబట్టి మంత్రి కాబట్టి అనేది ఉండదు. మీకు అది చూస్తే ఆ విధంగా చూస్తే ఈవెన్ మా ఎమ్మెల్యేలకు మాకు సంబంధించిన మంత్రులకు కూడా కొన్ని ఫామ్ హౌస్ కానీ ఇట్లాంటివి ఆ దీంట్లో ట్యాంక్ లిమిట్స్ లోపల ఉన్నాయనేటువంటి విషయం బయటకు వచ్చినాక వాళ్ళే ఓపెన్ అయిపోయారు. ఒకవేళ ఉంటే కూడా ఓటేసేయండి. కానీ దిలీప్ గారు తెలంగాణలో శాంతి భద్రతకు గాలికి వదిలేసి మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి పోయారు రేవంత్ రెడ్డి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు 6 పథకాలు అమలు చేయకుండా అక్కడికి పోయి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో 6 పథకాలు కూడా అమలు చేశాము, సో బాగా విజయవంతంగా అమలు చేస్తాము మన తెలంగాణలో అని చెప్పే విధంగా రేవంత్ రెడ్డి ఏ విధంగా అక్కడ అబద్ధాలు చెప్తారు అనే కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? పార్టీ పరంగా ఎక్కడికైనా పోతామండి. అంటే బీఆర్ఎస్ ఏ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేసిందని, ఎన్ని వాగ్దానాలు నెరవేర్చిందని వాళ్ళు నెరవేర్చకుండా మోసం చేశారు కాబట్టి ఈ రోజు అధికారం కోల్పోయిన పరిస్థితి కదా. థర్డ్ టైం వాళ్ళు రాకుండా ఉండడానికి వాళ్ళు ఎన్నో రకాల హామీలు ఇచ్చి అన్నింటినీ పోగొట్టారు. మేము 6 హామీలు దాదాపు 4 అయితే నెరవేర్చాము. మాకున్న ఎలక్షన్స్ అక్కడ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నేషనల్ పార్టీ కాబట్టి సీఎం గా ఉన్నవాడు కాబట్టి పోతాడు. పోకూడదు అనడానికి ఎట్లా? ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ నడుస్తూనే ఉంటుంది. అక్కడ ప్రచారంలో మా టాప్ లీడర్స్ చాలా మంది వెళ్ళారు. పట్టి గారు వెళ్ళారు, చాలా మంది ఎంపీలు వెళ్ళారు. వాళ్ళకు ఉన్నటువంటి విధులను బట్టి ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి వాళ్ళు పోతారు. అసలు బీఆర్ఎస్ పక్క రాష్ట్రంలో పోయి మేము టీఆర్ఎస్ మారుస్తున్నాం, బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలకు వస్తున్నాం అని మొట్టమొదటి శాఖని పోయి ఆంధ్రప్రదేశ్ లో తెరిచింది. మహారాష్ట్రలో బోర్డు మీటింగ్లు పెట్టింది. లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా కాంటెస్ట్ చేయలేదు. ఏ కాంటెస్ట్ మనకు తెలియదు. కానీ దిలీప్ కుమార్ గారు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కూడా అంటున్నారు, అంటే ఇక్కడ అమలు చేయలేదు,
ఇక్కడ కాంగ్రెస్కి అయితే ఓటు వేయొద్దని చెప్పేసి వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇండైరెక్ట్గా ఎవరికి ఓటేయమని చెప్తున్నట్లు? ఎట్లా కరెక్ట్ అవుతుందండి? కాంగ్రెస్ ఓటేయడానికి వాడు ఎవరు చెప్పండి? అంటే ఏ పార్టీకి ఇండైరెక్ట్ గా బీజేపీకి ఓటేయమనా? ఇండైరెక్ట్ గా బీజేపీకి ఓటేయమనా? ఏమన్నారు? ఇండైరెక్ట్ గా బీజేపీకి ఓటేయమనా? కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఈ విధంగా ఉంటది పరిస్థితి, ఓటు వేయొద్దని ఇక్కడ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మహారాష్ట్రలో వచ్చు కదండి, ఇంతకుముందు చెప్పే కదా మీకు, 39 ఎమ్మెల్యేలు వాళ్ళు ఒక్క ఎంపీని కూడా వాళ్ళు గెలుచుకోకుండా అసలు ఈ 2, 3 స్థానాలు గెలవాల్సిన బీజేపీ ఒక్కసారిగా 8కి ఎట్లా వచ్చింది? కొత్తగా వాళ్ళకి వచ్చిన సంస్థాగత నిర్మాణం లేదు, కొత్తగా వాళ్ళ పార్టీలో వ్యాపింపజేసింది లేదు, కొత్త ఎఫర్ట్ లేదు. జస్ట్ లైక్ దట్ వాళ్ళు ఒకటేసారి 8 స్థానాలకు ఎందుకు పాకారు అంటే బీజేపీ కాంగ్రెస్ గెలవకూడదని చెప్పి వాళ్ళకున్న ఓటు బ్యాంక్ అంతా లోపాయికారిగా బీజేపీకి అప్పచెప్పింది కాబట్టి అవి వచ్చింది కదప్ప. వీళ్ళు కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిందో, పార్టీ పటిష్టం చేసిందో, కొత్త విషయాలు చెప్పిందో ఏం లేదు కదా. సో అది ఎప్పుడైనా సరే కాంగ్రెస్ కు వాళ్ళు వ్యతిరేకం కాబట్టి ఆ ఓటు అంటూ వేయాల్సి వస్తే వీళ్ళు కాంగ్రెస్ కి వేయకండి, ఆఖరికి బీజేపీ చేసినటువంటి పద్ధతిలో వాళ్ళ ఇంటర్నల్ గా వాళ్ళు ఎప్పటి నుంచో ఇస్తున్నారు డైరెక్షన్స్ రకరకాల సందర్భాల్లో. ఇప్పుడు కూడా వాళ్ళ అప్పీల్ అదే అయి ఉంటుందని అనుకుంటున్నాను. రైట్ రైట్ సాదిక్ గారు చెప్పండి. బీఆర్ఎస్ బీజేపీ లోప్కారీ ఒప్పందం జరిగింది. కాబట్టే గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క పార్లమెంటు స్థానం కూడా పరిమితం కాకుండా బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు దిలీప్ కుమార్ గారు. ఇది వాస్తవానికి చాలా ముఖ్యమైన విషయం అండి. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారికి కూడా బీజేపీతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి బీజేపీతో కలిసి పనిచేస్తున్నాడు, అటు అదానీని తీసుకొచ్చి రాష్ట్రంలో పెడుతున్నాడు. బీజేపీ కూడా ఒక చీకటి ఒప్పందం రేవంత్ రెడ్డితో చేసుకుంది అనేది కూడా ఒకటి ఉంది. అంటే ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే బీజేపీ తటస్థంగా ఉండి అటువైపు బీఆర్ఎస్ నుంచి ఇటువైపు కాంగ్రెస్ నుంచి ఇట్లాంటి అన్ని కూడా చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఎప్పుడైతే తీసుకున్నారో చాలా కమిటీలు వేశారు ఈ రోజు వరకు. నేను ముస్లిం సంఘాలతో మాట్లాడినప్పుడు ఒక 40 సంఘాలు మన ముస్లిం సంఘాలతో మాట్లాడిన వాళ్ళకు మాట చెప్పారు. ఈ 40 సంఘాలలో కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఏ ఒక్క కమిటీలో కూడా ముస్లింని వేయలేదు. అది ధరణి కమిటీ కానివ్వండి, ఆ తర్వాత వచ్చినటువంటి మన అగ్రికల్చర్ కమిషన్ కానివ్వండి, ఆ తర్వాత వచ్చినటువంటి విద్యా కమిషన్ కానివ్వండి, ఆ తర్వాత వచ్చినటువంటి బీసీ కమిషన్ కానివ్వండి, ఏ కమిషన్ లో కూడా ఒక్క ముస్లిం కూడా ఉండడు. అంటే రేవంత్ రెడ్డికి గతంలో ఏబీవీపీలో పనిచేసినటువంటి ఆ వాసన ఉంది కాబట్టి రేవంత్ రెడ్డికి బీజేపీతో సంబంధం ఉంది అని చెప్పడానికి వాళ్ళు ఈ విధంగా ముస్లింలు కూడా అనుకుంటున్నారు. ఇది కూడా చాలా డేంజరస్. అంటే నేను ప్రమాదకరమని ఎందుకు చెప్తున్నానంటే అది వాళ్ళు పార్టీలకు అర్థమవుతుంది నేను ఎందుకు ప్రమాదం అంటున్నాను. అయితే ఈ విధంగా ఈ నోషన్ వెళ్తుంది ప్రజల్లోకి. అంటే మైనారిటీలు కూడా అసంతృప్తిగా కాంగ్రెస్ పట్ల ఉండే అవకాశం వచ్చింది. ఇప్పుడు మొన్న కపిల్ వాయి దిలీప్ కుమార్ గారు ఏమన్నారు, మన చుక్కా రామయ్య గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి అని. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. నేను ప్రతిరోజు వెళ్ళి 10 రోజులకు ఒకసారి వెళ్ళి చుక్కా రామయ్య గారిని చూస్తున్నాను. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ దిశలో అడుగులు వేయదు కాంగ్రెస్. కాంగ్రెస్ ఏది చెప్పినా కాంగ్రెస్ మహాసముద్రం. కాంగ్రెస్ ప్రభుత్వంలో అది ఒక పెద్ద మహాసముద్రం. ఆ సముద్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో. కాకపోతే రేవంత్ రెడ్డి అందరితో కలిసి ఉండడానికి ఒక ప్రయత్నం మాత్రం చేస్తున్నట్లు స్పష్టంగా కనబడుతుంది. ఇంకొక అంశం కూడా ఉంది, ఇంకొక ప్రధానమైనది, కేంద్ర అధిష్టానాన్ని ఒప్పించాలా, ఎప్పుడు కూడా సంతృప్తి పరుస్తూ ఉండాలా. ఇక్కడ నుంచి కంప్లైంట్లు వెళ్తూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళపై ఎప్పుడు కంప్లైంట్లు వెళ్తూ ఉంటాయి. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు, రకరకాలు ఉంటాయి. కానీ వాళ్ళని బుజ్జగించాలా, వాళ్ళని సంతృప్తి పరచాలా. ఇప్పుడు మన మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఏమని చెప్తాడు రేవంత్ రెడ్డి, అదానికి డబ్బులు మోడీ ఇస్తాడు, మోడీ ఇచ్చిన అదాని డబ్బులను మేము తీసుకొని ఖర్చు చేస్తుంటామని చెప్పాడు. ఆ సీక్వెన్స్ ఏంటిది? ఆ సీక్వెన్స్ కి ఏమైనా మీనింగ్ ఉందా? ఆ లైన్ కి ఏమైనా మీనింగ్ ఉంటుందా? అంటే ఏమంది ఇప్పుడు వీళ్ళంతా కూడా ఇప్పుడు ఒక గమ్మత్తు అయినటువంటి రాజకీయ నేపథ్యం, రాజకీయంలో ఒక చిన్న మార్పు వస్తుంది మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో.
అది గమ్మత్తుగా కొన్ని విషయాలను కొన్ని లాస్ట్ కి చివరికి ఏం జరుగుతుందంటే బీజేపీ చేతిలో గవర్నమెంట్ పెట్టే ప్రయత్నం జరుగుతుంది. అది ఖచ్చితంగా మేము గమనిస్తున్నట్టు విషయం. ఇప్పుడు గనక కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ ఏం చేస్తుంది, బీఆర్ఎస్ ఎటో ఒకవైపు వంగాల్సి వస్తుంది. కాకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ ఎటువైపు వంగుతుంది, ఇప్పుడు బీఆర్ఎస్ ను వీళ్ళకు టఫ్ గా వాళ్ళని జైల్లో కేంద్రంలో ఏది అధికారంలో ఉంటే దానికి వైపు మొగ్గు చూపాలి. ఖచ్చితంగా వాళ్ళకు ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే అటు కవితను కానివ్వండి, ఇటు రేపు ఇంతవరకు మరి ఒక విషయం అండి, గవర్నర్ ఎందుకు అనుమతి ఇవ్వలేదు. అయితే బీజేపీ ద్వంద్వ నాటకాలు ఆడుతుంది ఇక్కడ. ఒకవైపు కాంగ్రెస్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డితో ఒక సంబంధం, ఇటువైపు కేటీఆర్ తో డైరెక్ట్ గా చేరినట్టు చూడడం. ఇట్లా చేసుకుంటూ వెనక వైపు ఒక తెర వైపు రాజకీయాన్ని బీజేపీ నడిపిస్తుంది. ఇప్పుడు 2 మంత్రులు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు లగచర్ల సంఘటన ఉంది, దాంట్లో 2 మంత్రులు ఉన్నారు. ఇద్దరు మంత్రుల లోపల ఎందుకు పోలేదు? సహాయ మంత్రి కదా, హోం సహాయ మంత్రి కదా, మరి ఎందుకు సంజయ్ వెళ్ళలేదు అక్కడికి? ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు వీళ్ళకు కేసులు పెట్టొద్దు, అది పెట్టద్దు అంటున్నారు కదా, పోయి మరి అక్కడ ఏం జరిగిందని బీజేపీ ఏదైనా ఒక స్థానం, ఒక లీడ్ తీసుకుందా? ఎక్కడ చూడండి, మీకు ఎక్కడ లీడ్ కనిపించదు. మీరు ఇక్కడ లీడ్ చూడండి, వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు కావచ్చు? బండి సంజయ్ ఎందుకు పోలేదు కావచ్చు అక్కడికి? ఎందుకంటే తటస్థంగా ఉండాలనుకుంటున్నారు వాళ్ళు. ఆ పార్టీలో కూడా అంతర్గత ఉండొచ్చు, కానీ ఓవరాల్ గా చూస్తే. తర్వాత ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ గమనించాల్సిన, రేపు కులగణన జరిగిన తర్వాత కూడా సాదిక్ గారు మీట్లో ఉన్నారు, ఎట్లా వేసుకుంటుందంటే ఇక్కడ చాలా ముఖ్యమైన కులగణన మీట్లో ఉన్నారు సార్, వినిపించట్లేదు. రైట్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. రైట్. కులగణన జరిగిన తర్వాత కూడా బీసీల యొక్క ప్రాముఖ్యత తెలిస్తే బీసీలను ముఖ్యమంత్రి చేస్తా అన్నటువంటి రేపు బీజేపీ దాన్ని కూడా అందుకుంటే, ఇప్పుడు ఇట్లా చూస్తే ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పిన ఈక్వేషన్స్ అన్ని చూడండి. రేపు కులగణన జరిగిన తర్వాత బీసీల యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. బీసీలు ఎక్కువ మంది ఉంటారు ఖచ్చితంగా, బీసీలో అది మనకు తెలిసిన విషయం. అది కూడా ఏం చేస్తారు, రేపు బీజేపీ మేము బీసీ ముఖ్యమంత్రి అందుకోసం చేస్తామన్నాము అని ముందుకు వస్తారు. కాబట్టి ఈ ఈక్వేషన్స్ అన్ని కూడా వీళ్ళిద్దరు కలిసి, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కలిసి మన రాష్ట్రంలో చాలా తప్పుడు పనులు చేస్తున్నారు. ఒకవైపు విపక్షంగా ఉండి బీఆర్ఎస్ చేయవలసిన పని చేయట్లేదు. సంఖ్యాబలం లేకపోవడం వల్ల బీజేపీ తటస్థంగా ఉంటుంది. కాంగ్రెస్ దానికి సంబంధించి తాము చెప్పిన పనులను తాను చేయాల్సిన రాజకీయాల్లో ఈ సంవత్సరంలో చేయవలసినవన్నీ పూర్తి చేయలేకపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ విషయం చెప్తాను. కాంగ్రెస్ అవినీతి అంటే కాంగ్రెస్ ని ఎట్లా మనం అంటామంటే, ఇంకా నవీన్ మిట్టల్ ఉన్నాడు, ఆ నవీన్ మిట్టల్ అంటాడు ఆ పచ్చి అవినీతి పరు, వారిని కూడా కొనసాగిస్తారు. అంటే కాంగ్రెస్ కూడా పాత పార్టీ యొక్క పాతగా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాటిని కొనసాగిస్తుంది అనేది ప్రజల్లోకి వెళ్తుంది. ఆ 2 పార్టీలు వీళ్ళు వచ్చి చెద్దగా చేసింది ఏం లేదు అనేది పోతుంది ప్రజల్లోకి. అది రైట్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఏంటి ఒక పక్కేమో కాళేశ్వరంలో అవినీతి జరిగింది, గత పాలకులు ఏటీఎం లాగా వాడుకున్నారు, అక్కడ ఏమీ చేయలేదు, విచారణ చేయలేదు. ఇప్పుడేమో మూసీ పేరుతోటి మూసీని ఏటీఎం లాగా వాడుకోవాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు. ఎంతవరకు ఎవరిని సమర్థిస్తారు, ఎవరిని చేస్తారు? మీకు బీఆర్ఎస్కి పొత్తు లేకపోతే గత 10 సంవత్సరాల్లో మోదీ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా కేసీఆర్ వచ్చినటువంటి దాఖలాలు లేవు. బీఆర్ఎస్ ఎంపీలు కానీ కేంద్రాన్ని సంప్రదించినటువంటి దాఖలాలు లేవు. కానీ ఎప్పుడు కేటీఆర్ డైరెక్ట్గా కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పై ఫిర్యాదు ఇచ్చారు మనోహర్ లాల్ ఖట్టర్కి. ఏంటి ఒక వ్యూహాత్మకంగా జరుగుతుందా బీఆర్ఎస్కి బీజేపీకి? లేదు, బీజేపీకి బీఆర్ఎస్ కు సంబంధం లేదు. బీఆర్ఎస్ చేసిన పాపాలన్నీ కూడా ఎంక్వైరీ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం కాదు, ఫస్ట్ అర్థం చేసుకోండి. వేటి మీదనైతే అవినీతి అక్రమాల యొక్క ఆరోపణలు వస్తున్నాయో మేము వాటి మీద చేసినాం. కాంగ్రెస్ కూడా ఆరోపణ చేసింది అధికారం రానప్పుడు వాళ్ళు కూడా. సో ఆ ఎంక్వైరీ చేయాల్సిన అంశాలన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ నిధులు, స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి యొక్క పనులన్నీ కూడా. కాళేశ్వరం మేము రూపాయి ఇవ్వలేదు, మిషన్ భగీరథకు మేము రూపాయి ఇవ్వలేదు, లేక ఈ రేస్ మా పరిధిలో కాదు. ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ పరిధి. స్టేట్ గవర్నమెంట్ చొరవ తీసుకొని ఎంక్వైరీ చేసి త్వరితంగా వాళ్ళ మీద బాధ్యులైన వారి మీద యాక్షన్ తీసుకోవాల్సింది స్టేట్ గవర్నమెంట్, మేము కాదు.
మేము అధికారంలో వచ్చి ఉంటే సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అధికారం రాకుండా ఎలక్షన్ కు ముందు జైల్లో వేసేది ఖాయం, అక్రమాలు చేసిన వారికి అని చెప్పింది వాస్తవమే. ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ కేసీఆర్ గారికి కూడా అనడం జరిగింది. కానీ ఈ రోజు మాకు అధికారం లేదు కాబట్టి మేము చేసే పరిస్థితి లేదు. ఇక ఛాన్స్ ఉన్నది, మీరు కూడా పోరాటం చేస్తారు కదా రేవంత్ రెడ్డి గారు. మీరు ఎందుకు ఇవాళ అంత మంచి అనేక అంశాలు, అమయ్ కుమార్ కావచ్చు, సోమేష్ కుమార్ కావచ్చు, నవీన్ మిట్టల్ కావచ్చు, ఈరేస్ కావచ్చు, లేదంటే కాళేశ్వరం కావచ్చు, లేకుంటే అనేక అంశాల మీద రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, ఇలా అనేక విషయాల మీద ఆరోపణలు చాలా బలంగా ఉన్నాయి ఆధారాలతో సహా. ఎందుకు తీసుకోవట్లేదు మీరు? దానికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ అవసరమా? దానికి గవర్నర్ పర్మిషన్ అవసరమా? మీరు ఫస్ట్ ఇనిషియేటివ్ బయట రోడ్ మీద లాగండి. కానీ అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ పార్టీ కాకుండా, బీజేపీకి అనుకూలమైనటువంటి పార్టీ కాకుండా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ యొక్క రాష్ట్రాల్ని ఏ విధంగా అయినా సరే అధికారం కోల్పోయే విధంగా చేస్తారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అవ్వచ్చు, లేకపోతే నిధుల విషయంలో అవ్వచ్చు అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? కానీ అవతలి వాళ్ళ తప్పు కారణంగా, అవతలి వాళ్ళ యొక్క అనైక్యత కారణంగా గవర్నమెంట్స్ పడిపోతే మేం బాధ్యులు దానికి. ఆ పార్టీల మధ్యన చీలికలు వచ్చి బయటకు వచ్చి ఇంకో పార్టీ పెట్టుకుంటే దానికి మేము బాధ్యులమా? మారిన రాజకీయాల కారణంగా మా పాత్ర ఉంటది. మమ్మల్ని అడిగితే సపోర్ట్ చేయడం, ప్రభుత్వంలో రావడం వేరే విషయాలు. బట్ మేము ఏ కోశాన కూడా ఏ ఒక్క పార్టీ చీలిక మేము కారణం కాదు, ఏ రాష్ట్ర ప్రభుత్వం పడిపోయినా మేము కారణం కాదు దానికి. మా పార్టీలో చేత అన్న వాళ్ళ మీద రాజీనామా చేయండి, మా పార్టీకి పోటీ చేయండి చేరిన తర్వాత అని చెప్తున్నాం తప్ప ఎకాఎకిన మరి మా కేసీఆర్ లాగానో కాంగ్రెస్ లాగానో జాయిన్ చేసుకోవట్లేదు రాజీనామా చేయించకుండా. we do follow definitely some ethical practices. కాంగ్రెస్ అయినా ఇవాళ టీఆర్ఎస్ సేమ్ సిస్టమ్ పోతున్నాయి. కానీ అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఎక్కడ ఎన్నికలు వచ్చినా, ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్లో ఎన్నికలు వచ్చాయి, కానీ దీన్ని కూడా మతంగా పులిమే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క హిందువులపై దాడులు జరుగుతున్నాయి, దాన్ని ఖండిస్తూ ఉంటారు. లేకపోతే పాత బస్తీలో భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర పూజలు చేస్తూ ఉంటారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే. మరోపక్క సికింద్రాబాద్లో ముత్యాలమ్మ ఆలయంపై దాడులు, హిందువులపై దాడులు మీరు తెరపైకి తీసుకొస్తారు. దీని వెనక ఎంఐఎం ఉందని. కానీ లోపకారీగా ఎంఐఎంకు బీజేపీకి ఒప్పందం ఉన్నటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఏ కోశాన కూడా అది సత్యదూరం. భారతీయ జనతా పార్టీ మెజార్టీ ప్రజలు ఏ ప్రజలకైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ రక్షణ కోసం నిలబడేది భారతీయ జనతా. హిందూ అన్నది మతం కాదు, సనాతన ధర్మం జీవన విధానం, ఈ సంస్కృతి రక్షించాలనే మాట గట్టిగా మాట్లాడి మేము మీకు అవకాశం ఉంది. కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు 80% ప్రజల యొక్క మనోభావాన్ని గౌరవించే అలవాట్లేని వాళ్ళు మీరు. 10% ఓట్ల కోసం కొట్టుకునే వాళ్ళు మీరు. మైనార్టీ ఓట్ల కోసం హుజూర్ అనుకుంటా ముస్లిం కాకుండా టోపీలు వేసుకుంటారు, ముస్లిం కాకుండా నమాజ్ పోతారు, ముస్లిం కాకుండా అనేక రకాల యొక్క ప్రాక్టీస్ చేస్తారు. అదే వాళ్ళ ముస్లిం నాయకులు వచ్చి హిందుత్వానికి గౌరవిస్తుర్రా? హిందుత్వం యొక్క సిస్టంలో నెత్తిన బొట్టు పెట్టుకుంటుర్రా? అరే ఎవరి మతం వాళ్ళకు, వాళ్ళ వ్యక్తిగతం. మా మతానికి లేదంటే మా సనాతన ధర్మ సిస్టానికి లేకుంటే మా మందిరాలకు నష్టం చేస్తా ఉంటే మీరు వచ్చి మాట్లాడరు. మేము మీట్లో ఉన్నారు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, మీట్లో ఉన్నారండి, వినపట్టలేదు. సో వస్తుందా ఇప్పుడు సౌండ్? ఇప్పుడు వస్తుందా, మాట్లాడండి. సో ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరిగినటువంటి ఒక హిందువుల మీద దాడికి ఈ దేశంలోని ఎవరైనా కానీ ముస్లిం ఓటు బ్యాంకును కూడా బీజేపీ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తే ట్రిపుల్ తలాక్ అవ్వచ్చు, లేకపోతే ఆర్టికల్ 370 అవ్వచ్చు, వక్ఫ్ బోర్డు సవరణ, ఇట్లా తెస్తూనే ఉంటుంది ఏదో ఒకటి. కానీ వాళ్ళల్లో ఒక బీజేపీ నమ్మకాన్ని నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేయలేదు. ఒక పక్క జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేశారు. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీతర రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది, బీజేపీకి అనుకున్నటువంటి స్థాయిలో అక్కడ రాణించలేకపోయింది. కానీ అక్కడ అసెంబ్లీ తీర్మానం చేసి ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని చెప్తున్నారు. ఇలా ముస్లిమ్స్లో మాత్రం అక్కడ నమ్మకాన్ని అయితే మాత్రం నింపలేకపోతుంది బీజేపీ. మేము
ఓట్ల కోసం నిర్ణయాలు తీసుకోవట్లేదు. ట్రిపుల్ తలాక్ అనేటువంటి ఒక ప్రమాదకరమైన ప్రాక్టీస్, నిట్ట నిలువున యొక్క కుటుంబాన్ని జీవించేటువంటి జీవితాన్ని పాడు చేసి అన్యాక్రాంతం చేసేటువంటి ప్రాక్టీస్, చెప్పా పెట్టకుండా విడాకులు ఇచ్చేటువంటి ప్రాక్టీస్ ని మహిళల యొక్క ఆత్మ గౌరవం కోసం, వారి కుటుంబ రక్షణ కోసం తీసుకున్న నిర్ణయం. అనేక మంది ముస్లిం మహిళలు మాకు ఓటేస్తారా, ఓటేయరా, ఓటేసేరా లేదా ఇమ్మీడియట్గా మేము ఆశిస్తలేము, ఆశ పడి మాత్రం నిర్ణయం తీసుకోవట్లేదు. వారికి న్యాయం జరగాల. అందుకోసమే మా మాట సబ్కా సాత్ సబ్కా వికాస్. ఆ నిర్ణయం భాగం 370 ఆర్టికల్ ముస్లిం పేపే కాదు కదా, ఆ ఓట్లు వస్తాయని కాదు. అది దేశమే మునిగిపోయే ప్రమాదం, కాశ్మీర్ ప్రమాదం అంచుల్లో ఉన్నది. అసలు అక్కడ ఆ యొక్క భారత్ మాతాకి జై అనే మాట కూడా వినబడని పరిస్థితి, జెండా ఎగి జాతీయ జెండా ఎగేసే పరిస్థితి లేదు. అక్కడ కారకులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ నేను కాదా? సో ఈ ఇటువంటి విషయాల మీద దేశమే పరమాది, మాకు నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్. అక్కడ 370 ఆర్టికల్ ని మేము రిపీల్ చేయడం జరిగింది. ఇవాళ అక్కడ డెవలప్మెంట్ అవుతా ఉన్నది, స్కూళ్ళకి పోతా ఉన్నారు, కాలేజీలకు పోతా ఉన్నారు పిల్లలు, కుటుంబాలు హాయిగా కుటుంబాన్ని గడుపుతా ఉన్నాయి. అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ద్వారా ఇవాళ అవకాశాలు దొరుకుతా ఉన్నాయి, కంపెనీస్ వస్తా ఉన్నాయి, షూటింగ్ సినిమా షూటింగ్ జరుగుతా ఉన్నాయి, బోటింగ్స్ అవుతా ఉన్నాయి. మా నిర్ణయం కదా, ఈ మతానికి వ్యతిరేకం కాదు కదా. ముస్లింలకు అందరూ ముస్లింస్ ఆ నిర్ణయం వల్ల వాళ్ళే బాగుపడుతున్నారు. కానీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అక్కడ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది 370 పునరుద్ధరించాలి అని చెప్పేసి. తీర్మానాలు అవుతాయి, అవి నిలబడతాయి. అవి తీర్మానాలు ఇప్పుడు కాదు, పంచారు తీర్మానం చేసినా కాదు. తెల్లారి కాంగ్రెస్ పార్టీ వస్తే చేస్తా అంటున్నది, 2/3 మెజార్టీ వస్తే చేస్తుంది. అది సాధ్యమా? అంత ధైర్యం చేస్తారా? 80% హిందువులు ఈ దేశంలో భారత్ మాతకి జై అనేటువంటి ఒక సిస్టంలో ఉన్నటువంటి ఒక భారతీయులు కష్టపడి తీసేసేటువంటి ఒక దాన్ని మళ్ళీ తెచ్చే ధైర్యం కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? కాంగ్రెస్ పార్టీ ఇంకా 20-25 సార్లు దాకా అధికారం రాదు, గుర్తుపెట్టుకోండి. డెవలప్మెంట్ చూస్తున్నప్పుడు అప్పటికే మన బీజేపీ పట్ల వాళ్ళకు కూడా మరి దయ కలుగుతుంది, బీజేపీకి ఓటేస్తారు. ఆ ప్రాంతంలో కూడా ఇక వద్దు 370 వద్దు అని చెప్పే స్థితి వస్తుంది ఇంకో 5-6 నెలల. సో ఇది మేము చేసే దేశం కోసం, రైట్, దేశ రక్షణ కోసం. ఇది ఏ ముస్లిం ని కూడా సంతృష్టి చేసేటువంటి ప్రజల సంక్షేమం కోసం చేస్తారు కానీ ఓటు బ్యాంక్ కోసం అయితే కాదు. పక్కనే షహదాద్ పూనమ్ ఉంటారు, బీజేపీ స్పోక్స్ పర్సన్, ఆయన ఇదే స్టాండ్ అంటారు ముస్లిం ఉండి. మా పక్కనే షానవాజ్ హుసేన్ ఉంటారు, లేదా ముఖ్తార్ అబ్బాస్ నక్వీ ఉంటారు, వాళ్ళు ఇదే మాట్లాడతారు. భారతీయత జాతీయ దాన్ని పక్కన ఉంటే ప్రసక్తే లేదు, దాంట్లో ఏమాత్రం మొహమాటం లేదు. ఫస్ట్ నేషన్ దీన్ని సమర్థించే వాళ్ళు మాతో ఉంటారు ముస్లిమ్స్. రైట్. సాదిక్ గారు, సాదిక్ గారు, మాటలు ప్రజలకి మూటలు కాంగ్రెస్ పార్టీకి అనే విధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరో పక్క అంటే ఏ పార్టీ బీఆర్ఎస్ ఏ పార్టీని అటు పక్క కాంగ్రెస్కా లేకపోతే మరో పక్క బీజేపీకి అనుకూలం అనుకోవచ్చా? మరోపక్క ముస్లిం ఓట్లు కూడా కొన్ని కీలకం, కొన్ని విజయం సాధించాలంటే అనే విధంగా ఉంటాయి. ఓ పక్క ఎంఐఎంని సమర్థిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత ఎంఐఎం తీసుకునేటటువంటి విధానాలు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి విధానాలని ఎంఐఎం కూడా సమర్థిస్తూ ఉంది. ఎంఐఎం ఏం చేస్తుందంటే ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో వాళ్ళతో కలిసి ఉంటుంది. ఎంఐఎంకి ఒక విధానం అంటూ ఒక స్పష్టత, ఒక సిద్ధాంతం ఉండదు. కాకపోతే ఎంతవరకైనా ఎంఐఎం తెగిస్తుంది. మీరు అన్నట్టు ఇంతకు ముందు ఏదైతే ప్రజలు అనుకుంటారో చివరికి బీజేపీతో కూడా ఎంఐఎంకు సంబంధాలు ఉంటాయని ప్రజలు భావిస్తూ ఉంటారు. అంటే ఎంఐఎం ని అంచనా వేయడంలో ప్రజలు అంతవరకు అంచనా ఇస్తారు ఎంఐఎం. కాబట్టి ఎంఐఎం పట్ల మీరు అనుకున్నట్టు ఓన్లీ ఒక మీరు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ప్రజలు ముస్లింలు తప్ప వేరే ముస్లింలు ఎవరు కూడా ఎంఐఎం ని తమ నాయకత్వం కిందికి తీసుకోరు. తమ నాయకత్వం ఎంఐఎం తమ నాయకత్వం. ఈ రాజకీయ పార్టీలన్నీ పాపం ఏమనుకుంటాయంటే ఎంఐఎం అంటే ముస్లిం నాయకత్వం అంట. ఎంఐఎం ముస్లిం నాయకత్వం కాదు. ఎంఐఎం ముస్లిం. కానీ గతంలో ఒక హైదరాబాద్కే పరిమితమైనటువంటి ఎంఐఎం మొట్టమొదటిసారిగా ముంబైలో అక్కడే ఒక ఎమ్మెల్యే సీటు సంపాదించింది. తర్వాత
బీహార్ అవ్వచ్చు, లేకపోతే ఉత్తరప్రదేశ్లో కూడా దాని ప్రభావాన్ని చూపుతూ ఉంది. అంటే ఇది దీన్ని ఆసరా చేసుకొని బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. అంటే అదిగో ఎంఐఎం అక్కడ మళ్ళీ అక్కడ మత విద్వేషాలు రెచ్చగొడుతుంది కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా బీజేపీ కావాలనే విధంగా ప్రయత్నించేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సాదిక్ గారు ఏం చెప్తారు? అవును, చాలా కరెక్ట్ అండి. ఎంఐఎం వాళ్ళు బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇది గమ్మత్తైన విషయం మీకు చెప్పింది. ఇప్పుడు ఎందుకంటే గతంలో ఈ ఎలక్షన్స్ కాదు, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కాదు, కానీ ఆ గతంలో ఎన్నికల్లో కేసీఆర్ ఇక్కడ ఏం చేశారంటే ఎంఐఎం వాళ్ళందరినీ కూడా ఉత్తరప్రదేశ్ లో పోటీ చేయమని చెప్పాడు, బీజేపీని గెలిపించడం. ఉత్తరప్రదేశ్ లో అన్నిట్లో పోటీ చేసి అక్కడ బిఎస్పిని వీక్ చేస్తారు. భారతీయ వాళ్ళ బిఎస్పి పార్టీని, బహుజన్ సమాజ్ పార్టీని వీక్ చేయడం కొరకు అక్కడ పనిచేయడం వల్ల ఏం జరిగింది, అక్కడ బీజేపీ అన్నివంగా గెలిచింది అన్ని సీట్లలో. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఓట్లు చీలిపోయాయి. ఓట్లు చీలిపోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి అట్లా లేకుండా ఓట్లు పడవలసిన కాంగ్రెస్ పార్టీకి పడేటి అన్ని కూడా అక్కడ ఓట్లు చీలిపోయి అక్కడ ఎంఐఎం కు పడడం వల్ల బీజేపీకి అక్కడ లాభం జరిగింది. ఈసారి చూడండి ఎక్కడ కూడా వాళ్ళు లాభించలేదు. ఈసారి అది తెలుసుకున్నటువంటి ముస్లింలు అమ్మో ఎంఐఎం కు ఓటేస్తే మళ్ళీ బీజేపీ గెలుస్తుంది, అక్కడ మా ఓట్లన్నీ పోలు అవ్వట్లేదు, ఇది తప్పుగా జరుగుతుంది అని ప్రజలు గమనించారు. ఇది చాలా చాలా భిన్నమైన విషయం. అట్లా వీళ్ళు ఏం చేశారంటే రాజకీయాల లోపల ఎంఐఎం ని ఒక పావులాగా వాడుకున్నారు. ఎంఐఎం కొన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చి ఒక పావులాగా వాడుతున్నారు. కానీ ఎంఐఎం అంటే ముస్లిం నాయకత్వం కాదు అని రాజకీయ పార్టీలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంఐఎం ముస్లిం కు నాయకత్వం కాదు. ఎంఐఎం నాయకత్వం అన్ని పార్టీల్లో, ఎంఐఎం కాదు ముస్లింల నాయకత్వం అన్ని పార్టీల్లో ఉంది. అది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా కనిపిస్తుంది, బీఆర్ఎస్ పార్టీలో ఉంటుంది, వేరే వామపక్ష పార్టీల్లో ఉంటుంది. అన్ని పార్టీల్లో కూడా ముస్లింలు ఉంటారు. ఎంఐఎం అంటే ముస్లిం పార్టీ నాయకత్వం కాదు అనే విషయాన్ని గమనించారు. రైట్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఈ మధ్య కాలంలో అంటే వక్ఫ్ బోర్డు బిల్లు సవరణ బిల్లు కూడా బీజేపీ ప్రవేశపెట్టింది. ఇది ముస్లింలకు అనుకూలమా లేకపోతే ఏంటి? ఇప్పుడు ముస్లింలకు కూడా ఆ ఇష్యూ మీద భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేసిన చాలా మంది ఉన్నారు. కొద్దిమంది చేతుల్లో లక్షల ఎకరాలు ఉండడం ఏంది, వాటి ద్వారా జరిగేటువంటి ఒక లాభం పేదలకు ఏం చేస్తారు వాళ్ళు, ఎప్పుడైనా సర్వీస్ యాక్టివిటీస్ చేపట్టిన లక్షల రూపాయలు ఆ ముల్లాలు మామూలు ఆ మెయింటెనెన్స్ కోసం తీసుకునే జీతాలు వాళ్ళకు మాత్రం చెప్తున్నాయి తప్ప పేదలకు ఎవరు చేస్తలేరు. మోరోవర్ లీగల్ గా వారి చేతికి రావాల్సినటువంటి ఆస్తి ఎంత ఇల్లీగల్ గా కబ్జా చేసుకుని మాది అని బోర్డు పెట్టుకునేటువంటి ఆస్తులన్నీ లెక్క తెచ్చడం తప్పేముంది? రైట్. చివరిగా చెప్పండి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, తెలంగాణలో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ బీజేపీ? 100% బీజేపీ. 100%. ఏ కోశాన కూడా ఒక గుడ్ గవర్నెన్స్ రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన సుజావం జరగాల, డెవలప్మెంట్ జరగాల, ఇమాందారుగా జరగాలి అంటే భారతీయ జనతా పార్టీ అని ఇవాళ ప్రజలు ఒక కొలిక్కి వచ్చినారు, ఆ అవగాహనకు వచ్చినారు. ఎప్పుడు ఏ ఎలక్షన్ జరిగినా బీజేపీ డెఫినెట్ గా మా యొక్క సత్తా చాటుతాం. ప్రజలకు మేలైన గవర్నమెంట్ అవసరం. రైట్. థ్యాంక్ యూ అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అలాగే సాదిక్ అలీ గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. మొత్తానికి బీజేపీ ఇటు కాంగ్రెస్కి ఇటు బీఆర్ఎస్ ఏవైతే రాజకీయంగా కొట్లాడుకుంటే ఇది బీజేపీ అయితే మాత్రం లాభించే విధంగా తన ప్రయత్నాలు అయితే చేస్తుంది. రానున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలు అవ్వచ్చు, లేకపోతే స్థానిక ఎన్నికల్లో అవ్వచ్చు. ఒక పక్క 2 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా బీజేపీ ఎంఐఎంను ఉపయోగించుకొని బీజేపీ లాభించాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తుంది. మొత్తానికి తెలంగాణలో అయితే మాత్రం బీజేపీ ఒక చాప కింద నీరులాగా ప్రయత్నించేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఓటు బ్యాంకు ద్వారా అనే విధంగానే వక్తలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తారు. ఇది ఇవాళ బిగ్ టాక్లోని అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.